బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వేకరణి కృపావార్త. ప్రభువు మందిరము పరలోకానికి గవినిదే, నరకపు ద్వారము మూయబడే, సాగర తీర సమీపానా శరగని వాక్య సుధ మధురం, యేసు చరిత్రకు సంకేతం, క్రీస్తు సంఘమై విరజిల్లే. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన ధ్యానము కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఇచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు యాకోబు బావి దగ్గరకు వెళ్ళినప్పటి సంఘటనను మనం చదువుతూ ఉన్నాం. ఇది సామాజిక స్థితులను మరల పునరావిష్కరించుచున్న ఒక సందర్భంగా మనకు కనబడుతూ ఉంది. ఈనాడు కూడా మానవుని యొక్క దాహము తీరనిదిగా ఉంది. వివిధ రకములైన వాటి వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. చాలా వాటి ద్వారా తృప్తిపరచబడాలని, చాలా వాటి ద్వారా కృతార్థుడు కావాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో శ్రమను ఓర్చుచున్నాడు, ఎక్స్ట్రాగా కష్టపడుతున్నాడు. కానీ ఎంత కష్టపడినా కూడా తృప్తి పడగలిగిన బ్రతుకు మానవుడిలో లేకుండా పోతూ ఉంది. ఎంత కష్టపడినను తన జీవితంలో తృప్తి అనేది తనకు దొరకట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభువు వారు ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకవేళ దప్పిక తీరని బ్రతుకులో నువ్వు ఉన్నావా, ఎన్నో ప్రయత్నాలు చేసి అలిసిపోయి ఇంకా నాకు ఏ ప్రయత్నము లేదు, నా బ్రతుకు సంతృప్తి కలగట్లేదు అన్న అసంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నావా, ఈరోజు నీ కొరకు అందించబడుతున్న శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి చేరగలిగితే ఆయన నీ దాహమును తీర్చగలిగిన వాడై ఉన్నాడు. నీ దాహమును తీర్చగలిగిన వాడై ఉన్నాడు. కేవలము భౌతికమైన దానిని గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మీయముగా నీ దప్పిక తీర్చబడాలి అని అంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉండవలసిన వాడవు, దానవై ఉన్నావు. ఆయన సన్నిధికి నువ్వు చేరి వచ్చినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగినట్లయితే, ఇదిగో నీ దప్పిక తీర్చబడుతూ ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది సహోదరి, ఎంతో కష్టాన్ని ఎన్నో రకాలైన ప్రయత్నాలలో తను నిమగ్నురాలై ఉంది. కానీ ఎక్కడా కూడా తను అనుకున్న రీతిలో సంతృప్తి పరచబడలేకపోయింది, సంతృప్తి చెందలేకపోయింది. ఏమాత్రము తనకి సంతోషాన్ని ఇవ్వలేదు. 1 కాదు 2 కాదు 5గురును మార్చింది. అయినను తను ఏది కొరకైతే ఎదురు చూస్తుందో అది తను పొందుకోలేకపోతుంది. ఈరోజు సామాజిక స్థితిలో చూస్తే కూడా ఒక చోట నిలవరముగా కష్టపడలేని వారు, ఒక బాంధవ్యములో నిలవరముగా ఉండలేని వారు, ఒక పరిస్థితిలో నిలవరముగా ఉండలేకపోతున్న వారు, ఏదో 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 అని పరితాపము చెందుతూ పరుగులు తీస్తూ ఉన్న సమాజములో నేడు మనమున్నాము.
నిండుగా జీతం వస్తూ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఏదో సాధించాలి, ఏదో గడించాలి అని వెర్రితలలు వేసిన ఆలోచనలతో పరుగులు తీస్తున్న యువత ఉన్న సమాజము కదా. యవనుడా, నీ పరుగు ఎటువైపు ఉంది? రోజు ఎలా తృప్తిపరచబడాలని నువ్వు పరుగులు తీస్తున్నావు? ఒకసారి ఆలోచించు. నువ్వు ఏవైతే నీకు దప్పికను తీర్చగలిగినవనుకొని పరుగులెడుతున్నావో అవి నిజముగా నీ దప్పికను తీర్చగలిగిన సరస్సులు లేక దప్పికను తీర్చగలిగిన నీటి ఓటలైతే కావు, కానీ అవి కేవలము ఎండమాములే. నీకు నీరు కనిపించే ఎండమాములే, నీకు ఆహ్లాదాన్ని కనిపింపజేసే ఎండమాములే తప్ప వాటి వలన నువ్వు ఎన్నడూ తృప్తి పరచబడలేకపోతున్నావు. గుర్తుపెట్టుకో. నువ్వు పూర్తిగా తృప్తిపరచబడగలిగిన నీటి ఓట ఎక్కడనో ఈ సమాజములో లేదు, ఈ లోకములో లేదు. లోకములో ఉన్న నీటి ఊటలతో నువ్వు తృప్తిపరచబడడం అసాధ్యము. చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. లోకములో ఉన్న పరిష్కారాలు, శాశ్వతాలను ఎంచుకొని వాటి ద్వారా మేలుకరమైన కార్యాలు జరుగుతాయేమో, మరి బ్రతుకులు మారిపోతాయేమోనని లోకములో ఉన్న పలు విషయాలను బట్టి వెంబడిస్తున్నారు, వెంపర్లాడుతూ పరుగులు తీస్తున్నారు. లోకములో ఉన్న వాటి చేత వారు నింపబడాలనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న గలతీ సంఘముతో పౌలు అపోస్తలుడు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యో మీరు ఎలా భ్రమపడుతున్నారు? ఆత్మానుసారముగా ఆరంభింపబడిన మీరు శరీరానుసారముగా పరిపూర్ణులవు కోరుతున్నారా? ఆత్మానుసారమైన జీవితానికి శరీరానుసారమైన పరిష్కారాలు శాశ్వతము కాదే. ఆత్మానుసారమైన బ్రతుకులో శరీరానుసారమైన పరిష్కారము శాశ్వతముగా నిలిచి ఉండదే. నువ్వు వాటి వైపు ఎందుకు పరుగులు తీస్తున్నావు? ఇక్కడ కూడా దప్పికతో దాహముతో చేరి వచ్చిన సహోదరితో ప్రభువారు మాట్లాడుతూ అంటూ ఉన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. ఇది కేవలము తాత్కాలికమైన ఉపశమనము కలిగించే పరిష్కారము కాదు, తాత్కాలికముగా నీ దాహమును తీర్చే విషయము కాదు. నేను నీకు ఇచ్చే నీటి ఊటలు అవి శాశ్వతమైన పరిష్కారము ఇచ్చేవై ఉన్నాయి, శాశ్వతమైన కార్యము జరిగించేవై ఉన్నాయి, శాశ్వతముగా అవి నీ బ్రతుకులో కార్యాన్ని చేయబోతూ ఉన్నాయి. అందుకనే ప్రభువు వారి కార్యాన్ని గురించి మనం చూస్తే మన బ్రతుకులలో ఆశతో ఆయన దగ్గరకు చేరితే మన ఆశ తీర్చబడుతుంది. 2, మన బ్రతుకు మారిపోతుంది. 3, మన బ్రతుకులో దేవుని యొక్క కార్యము అనేక మందికి ఆశీర్వాదకరముగా పొంగి పొర్లే స్థితిలో ఉంటుంది. నా దేవుడు జరిగిస్తే, నా దేవుడు దీవిస్తే నీ ఒక్కని దాహము తీర్చబడము కాదు, నీ ఒక్కడి ఆశే తీర్చబడము కాదు, నీ ఒక్కని బ్రతుకే బాగుపడడం కాదు. నా దేవుడు కార్యం జరిగిస్తే నీ వలన, నువ్వు నింపబడిన దాని వలన, నువ్వు సంతృప్తి పరచబడిన దాని వలన, నీ జీవితము బాగుపడిన దాని వలన ఇంకా అనేక మంది సంతృప్తి పరచబడుతున్నారు, అనేక మంది కొరతలు తీర్చబడుతున్నాయి, అనేక మంది కరువు తీర్చబడుతుంది, అనేకమైన జీవితాలు బాగుపడగలుగుతున్నాయి. ఇదిగో ఆత్మానుసారముగా నీవు నింపబడగలిగితే, నీవు పొర్లుతున్న నీ స్థితిని బట్టి, నిండి పొర్లుతున్న నీ అనుభవాన్ని బట్టి అనేక మంది జీవితాలు బాగుపడే స్థితిలో నా దేవుడు నిన్ను నిలపగోరిన వాడై ఉన్నాడు. మనం గమనిస్తే సహోదరి జీవితము కూడా అలాగే మార్చబడింది కదా. అప్పటి వరకు ఏమాత్రము కూడా ఎన్నిక లేని ఆమె బ్రతుకులో అనేక మందికి రక్షణ అనుభవమును ప్రకటించగలిగిన, ఏ నీటి చేత అయితే ఆమె నింపబడిందో, ఏ మాట చేత అయితే ఆమె మార్పు చెందిందో, ఏ ఆకర్షణీయమైన మాట చేత అయితే ఆమె బ్రతుకు మారిపోయిందో, మారిపోయిన ఆమె బ్రతుకు వంటి బ్రతుకులుగా ఆ గ్రామంలో అనేక బ్రతుకులు మారడానికి ఆమె ఒక సాధనముగా మారింది కదా. మారిన ఆమె జీవితమే ఒక గొప్ప సాధనముగా అయిపోయింది కదా. ఈరోజు నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి ఆ దప్పిక దేవుని దగ్గర నీకు తీర్చబడడానికి నువ్వు ప్రయాసపడగలిగినట్లయితే, ఆయన ఇచ్చిన నీరు నీవు తీసుకునే స్థితిలో నువ్వు గనక ఉండగలిగినట్లయితే, ఇదిగో నీవు అనేక మంది దప్పిక తీర్చబోయే పొంగి పొరలేడి అనుభవములోనికి నా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. అటువంటి యొక్క దీవెన నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించు.
దావీదును దేవుడు అభిషేకించాడు. కానీ దావీదు అభిషేకము, దావీదు యొక్క ప్రణాళిక కేవలము దావీదు దగ్గరే లేదే. తను ఎప్పుడైతే అరణ్యములోనికి ప్రవేశించాడో 400 మంది యొక్క సమూహమునకు ఆదరణ పంచగలిగిన ఒక యోధునిగా దేవుడు నిలవబెట్టాడు. యోసేపు బానిసగా అమ్మవేయబడ్డాడే, కానీ బానిసగా అమ్మివేయబడిన యోసేపు జీవితంలో కేవలం యోసేపు ఒక్కడనే దేవుడు దీవించలేదే. యోసేపు తన పవిత్రతను కాపాడుకొని దేవుని దర్శనమును కనిపెట్టుకుని ఉండి ఉన్నప్పుడు, ఆ దర్శనమును కనిపెట్టుకుని ఉన్న దాన్ని బట్టి, విశ్వాసమును పోనీయకోకుండా కనిపెట్టుకుని ఉన్నదాన్ని బట్టి కేవలము యోసేపు ఒక్కరినే కాదు దేవుడు పోషించింది. యోసేపును బట్టి తన అన్నలను, తన ఇంటి వారిని మాత్రమే కాదు, ఐగుప్తు మహాసామ్రాజ్యముతో పాటు పక్కన ఉన్న పలు దేశాలలో కరువు ఛాయలు లేకోకుండా సంతృప్తికరమైన ఆహారమును భుజించగలిగిన స్థితిని దేవుడు యోసేపు ద్వారా దేశములలో కలుగజేశాడు. ఎందుకో తెలుసా? నీటి ఊటలైన దేవుని దగ్గర వారు నింపబడ్డారు. దేవుని మాటతో వారు నింపబడ్డారు. దేవునితో వారు నింపబడ్డారు. ఇదిగో నీవు ఈ రోజులో వాగ్దానము చేయబడిన ప్రవాహ జలము వంటి దప్పిక కొనిన నేల మీద ప్రవహింపబోతూ ఉన్న, వర్షించబోతూ ఉన్న ఆ యొక్క ప్రకాశమయమైన వెలుగు తేజమైన, ఇదిగో నీ శక్తి సాధనమైన పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నువ్వు అభిషేకింపబడినట్లయితే నీ బ్రతుకు ఇన్నాళ్ళు కూడా ఇదిగో ఆశ తీరని బ్రతుకుగా నీది కనిపించిందేమో, నీ కోరికలే నెరవేర్చలేని బ్రతుకుగా నీ బ్రతుకు కనిపించిందేమో, నువ్వు అనుకున్నవే పొందుకోలేని బ్రతుకుగా నీ బ్రతుకు కనిపించిందేమో. కానీ నా దేవుడు ఈ రోజు మార్చబోతూ ఉన్నాడు. ఇదిగో నీ బ్రతుకులో కేవలము నీ ఆశ తీరడమే కాదు, నిన్ను పరివర్తనలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. రూపాంతరపరచబోతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నిన్ను చూసిన వారు మరల ఎన్నడగని అలా చూసేవారిగా ఉండరేక, నువ్వు ఎన్నాళ్ళు ఎలా కనిపించావు కన్నా ఎన్నడూ కూడా అలా కనపడవు. కానీ నిన్ను చూసేవారి కనులకు నిన్ను ఒక గొప్ప సాధనముగా దేవుడు మార్చబోతున్నాడు. ఒక గొప్ప ఆశ్చర్యముగా నిన్ను దేవుడు మార్చబోతున్నాడు. నిన్ను నేటి వరకు ఎవరైతే చూశారో, ఎవరైతే నిన్ను చూసి హేళనగా మాట్లాడారో, ఇప్పటి నుండి వారు విస్మయము చెందబోతూ ఉన్నారు, విభ్రాంతి చెందబోతూ ఉన్నారు. వారు కలగనిన వారి వలె నోరు తెరచి నీ వైపు చూడబోతున్నారు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకు మార్పు చెందింది కాబట్టి. నువ్వు ఈ రోజు పరివర్తన చెందిన స్థితిలో, రూపాంతరపరచబడిన స్థితిలో ఉన్నావు కాబట్టి ఆ రూపాంతరపరచబడగలిగిన అనుభవము నా దేవుడు నీకు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు రూపాంతరపరచబడగలిగితే గనక ఇదిగో అనేక మందికి దీవెనకరముగా నా దేవుడు మార్చువాడై ఉన్నాడు. అలా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే పలుమందికి ప్రయోజనకరముగా ఉండడానికే మనల్ని దేవుడు పిలిచిన వాడై ఉన్నాడు. ఓరికనే కాదు, ఏదో మన జీవితాన్ని మాత్రం వెలిగించి చూపించడానికి కాదు, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండడానికి పిలిచాడు. అందుకనే అబ్రహామును పిలిచినప్పుడు మాట్లాడాడు, ఇదిగో నీ సంతానము వలన భూమి యొక్క సమస్త వంశములను నేను ఆశీర్వదించదును అని మాట్లాడాడు. ఆశీర్వాదకరమైన జనాంగముగా చేస్తానని మాట్లాడాడు. ఆ వాగ్దానము నీ బ్రతుకులో నా దేవుడు కోరిన వాడై ఉన్నాడు. స్వతంత్రించాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి నిరీక్షించిన నీవు ఒక్కసారి దేవుని వైపు చూడగలిగితే, దేవుని వైపు నువ్వు ఆశతో ఆయన వైపు చూడగలిగితే గనక నిశ్చయముగా 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 నీ బ్రతుకులో నా దేవుని గొప్ప కార్యము జరగగలిగిన తరుణము ఆసన్నమైంది. తరుణం ఆసన్నమైంది. అందుకే ఒకసారి మళ్ళీ ఈ మాటను మీకోసం చదువుతున్నాను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని. ఇట్స్ అన్ ఎవర్లాస్టింగ్ స్ప్రింగ్, ఇట్స్ అన్ ఇటర్నల్ స్ప్రింగ్. కేవలము ఇక్కడితో మాత్రము ముగిసేది కాదు. ఇదిగో నీవు నీ యాత్రను ముగించి చేరవలసిన గమ్యస్థానము చేరేంత వరకు కూడా నిన్ను సమృద్ధిలో సంతృప్తికరముగా ఉంచేదై ఉంది. నీ దప్పికను తీర్చేదై ఉంది. నీ దప్పిక తీర్చబడడానికి అది హేతు అవుతూ ఉంది. గుర్తుపెట్టుకో. కాబట్టి కనిపెట్టి ఒక్కసారి, నిరీక్షించి ఒక్కసారి. నిశ్చయముగా నువ్వు హృదయపూర్వకముగా ఈరోజు సిద్ధముగా ఉంటే గనక నా దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటను స్థిరపరిచేవాడై ఉన్నాడు. అనేక మంది దప్పిక తీర్చగలిగిన, జీవము ఉబికింపగలిగిన నీటి బొగ్గగా నిన్ను నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అటు స్థితిలో నీవు వింటున్న నీవు ఉందువుగాక. కళ్ళు వంచితే నీ కొరకు ప్రార్థన చేస్తాను.
గనుడమైన తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఇచ్చు నీరు మమ్ములను ఎన్నడను కూడా దప్పిక కొననీయక జీవము ఉబుకింపజేయుటకు మాలో దైవమా స్తోత్రములు తండ్రి. నీటి బుగ్గగా మమ్మలను ఉబికే స్థితిలో ఉంచుటకు అది దోహదపడుతుందని మీరు మాట్లాడారు. మా బ్రతుకులను అలా చేయాలని మీరు ఆశతో ఉన్నారు. మీ వాక్కు అనే నీ యొక్క నీటితో మమ్మలను తృప్తిపరచండి. పరిశుద్ధాత్మను నీ యొక్క నీటితో మమ్మలను తృప్తిపరచండి. దైవమా స్తోత్రములు తండ్రి. అవి మా బ్రతుకులలో ఉంటూ అనేక మందికి మేము దీవెనకరముగా ఉండినట్లుగా చేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని, ప్రతి ప్రయత్నము యేసు నామములో ఫలవంతమవునుగా కాని పలుకుతూ యేసు ఘననామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి పెడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు ఇటువంటి దినములు ఇంకా అనేకములు మీ బ్రతుకు దినములన్నిటా కూడా దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా దేవుని యొక్క నిత్య సమాధానము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.